ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇట్లాగా ఊర్లో ఒక క్యాంప్ పెడదాం రా, ఏమన్నా మెడికల్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయని ఆ అబ్బాయి కొంచెం ఇనిషియేటివ్ తీసుకోగానే, చంద్ర నేనున్నాను, మా వైఫ్తో పాటు వచ్చి మేము ఫ్రీగా క్యాంప్ చేస్తాం రా, ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రీ సర్వీసెస్ ఇస్తాము, వీ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఊరికి మెడికల్ సర్వీసెస్ అనేది చాలా తక్కువగా లోటు ఉన్నదని నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో నా వంతు ప్రయత్నంగా ఈ ఊరికి ఎప్పుడు ఏ మెడికల్ పరంగా కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలని కోరుకుంటాను. మన ఊర్లో వాళ్ళు ఎవ్వరు ఎటువంటి వైద్య సహాయాలు కావాలన్నా కూడా, ఒట్టి ఆర్థోపెడిక్కే కాదు, ఎటువంటిది ఏది కావాలన్నా కూడా నా ఫోన్ నెంబర్ పెట్టుకొని చేయొచ్చు. ఏదో ఒక విధంగా సహాయం అక్కడ కర్నూలులో మంచి డాక్టర్ దగ్గర పంపించడం కానీ, లేకుంటే ఏమన్నా పరీక్షల్లో రాయితీ విధంగా కానీ, లేదంటే సర్జరీస్లోనే హెల్ప్ చేయించడం కానీ, ఏదో ఒకటి నా వంతు సాయం నేను చేస్తాను. తప్పనిసరిగా నన్ను గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఊరు నేను మా హస్బెండ్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అప్పటి నుంచే ఈ ఊరు నా ఊరు అయింది కూడా. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇక్కడికి వచ్చి ఈవేళ మేము ఉచిత శిబిరం కండక్ట్ చేయడం అనేది. ఖచ్చితంగా ఇక్కడైతే వైద్య సేవలు అనేది ఖచ్చితంగా జనాలకు కొంచెం ఇబ్బందిగానే ఉందండి. సో మేము ఎప్పుడైనా ఇలాంటి క్యాంప్స్ పెట్టినప్పుడు సేవలు అందించడానికి రెడీగా ఉంటాము. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కర్నూలుకి వచ్చినా కూడా మేము సార్ చెప్పినట్టుగానే అన్ని రకాలుగాను మేము ఈ పల్లె ప్రజలకి సేవలు అందించడానికి రెడీగా ఉంటాము. నేను ఫస్ట్ చందు నాకు సున్నిపేటలో వైద్య శిబిరం చేస్తున్న ఉచిత వైద్య శిబిరం అన్నాడు. అయితే నాకు అనుకున్నా అంతే స్పందన వస్తుందా లేదా అనుకున్నా, కానీ ఇక్కడ దాదాపు 200 మంది పైగా ఇక్కడ మొత్తం వచ్చి ట్రీట్మెంట్ అయితే వాళ్ళు చూపించుకున్నారు జరిగింది. అయితే ఇక్కడ సున్నిపేటలో కేవలం ఒకే ఒక ఆసుపత్రి ఉంది. హాస్పిటల్ మటుకు మెయిన్ డాక్టర్ ఒకే డాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి వైద్య ఏదైతే ఉచిత వైద్య శిబిరాలు ఇంకా దండి జరిగితే కూడా ఇక్కడున్న ప్రజలు అనేక సమస్యలు ఉంటాయి వైద్యపరంగా. అవి తీర్చాలంటే కూడా వాళ్ళు మెయిన్గా పోవాలంటే దూరణాలు పోవాలా, గాడ్ సెక్షన్ ఉంటుంది, నైట్ కూడా పోనీకే కూడా ఆస్కారం లేదు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ జరిగితే ఇప్పుడు కూడా ఛాన్స్ స్ట్రిక్ట్ అయింది. టోల్గేట్ల వద్ద కొన్ని పంపిరు, ఓపీలు ఉన్నా కూడా కొన్ని పంపించే ఏర్పాట్లు కూడా లేవు అసలు. యాక్చువల్ అంటే చాలా పరిస్థితులు అయితే ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయనిపించవచ్చు నాకైతే. కానీ ఇలాంటి వైద్య శిబిరాలు ఇంకా ఎన్నో పెడితే కూడా చాలామంది ప్రజలకైతే ఉపయోగపడుతుంది. ఇప్పుడు కర్నూలు నుండి అదే పనిగా వాళ్ళ గ్రామమైనటువంటి సున్నిపేట గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని కర్నూలు నుండి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉచిత వైద్య శిబిరాలు అయితే ఇక్కడ పాల్గొన్నందుకైతే పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలుపు. ఒక వారం 10 రోజుల కిందట చందు నాకు ఫోన్ చేశాడు, అన్న ఏదన్నా ఒక సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, ఇట్లా ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. చెప్పినప్పుడు నేను చెప్పిన, తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వేం ఆలోచించొద్దు, ఖచ్చితంగా బ్రహ్మాండంగా మన మండలంలో అత్యధిక కొరత, మనకు ఎక్కువ నీడ్ ఉన్నది ఏదైనా అయితే అది మెడికల్ ఫెసిలిటీ. కాబట్టి ఖచ్చితంగా నువ్వు దానికి టేకప్ చేయి, దానికి నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా నీకు అందిస్తాను. దాని విషయంలో మాత్రం నువ్వు ఎటువంటి దాంట్లో కాంప్రమైజ్ కావద్దు. మరి మనకి ఎవరైనా డాక్టర్స్ వాళ్ళు కావాలి కదా, మెయిన్ గైనకాలజీ మనకు ప్రాబ్లం. ముఖ్యంగా మన మండలంలో మహిళలకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫారెస్ట్ ఏరియా, ఇక్కడ నుంచి పోవాలన్నా బయటికి పోవాలన్నా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి గైనకాలజీ అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి అని చెప్తే, లేదన్నా మన ఫ్రెండ్ ఉన్నారు మహేష్ గారు, కర్నూలులో సిఎన్ హాస్పిటల్లో ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు దంపతులు, వారు వైద్యం చేస్తారు, వారితో మాట్లాడతానని చెప్పి అన్నారు. సరే ఖచ్చితంగా నీ వంతు నువ్వు ప్రయత్నం చేయని చెప్పాను. చేశారు. తర్వాత నాకు కూడా నంబర్ ఇచ్చారు. నేను కూడా డాక్టర్ గారితో మహేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఈరోజు నిజంగా ఒక గొప్ప ఆనందకరమైన వాతావరణంలో దాదాపుగా ఒక 200 మంది పేషెంట్స్ వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అందరూ కూడా మనందరి సమక్షంలో, ఇద్దరి గైనకాలజీ ప్లస్ ఆర్థోపెడిక్ ఈ 2 సమస్యలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి చూపించుకోవడము నిజంగా ఒక ఆనందకరమైన వాతావరణము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగడానికి ముఖ్యంగా మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, ఖలీల్, భూషణం, సులేమాన్, ఉస్మాన్, ప్రతాప్, విజయ్. ఈ ఇంకా పేరు ఎవరైనా పేరు మర్చిపోతే మరణించండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ అయితే మహేష్కి నేను ఏమని చెప్పానంటే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఊరిని మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఊరికి నువ్వు డాక్టర్ ఉన్నప్పుడు మన ఊరికి ఖచ్చితంగా సేవ చేస్తూనే ఉండాలి. ఇది ఇప్పుడు కాదు, నీ 60 years వరకు సేవ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పుట్టావు కాబట్టి, ఇక్కడ పుట్టాం మనం, క్లాస్మేట్స్ మనం అందరం. ఖచ్చితంగా ఇక్కడైతే సేవ చేసుకుంటేనే మనకి మంచిది. ఎందుకంటే ఈ ఊర్లో వైద్యం లేదు సరిగ్గా, ఎందుకంటే డాక్టర్స్ లేరు. ఇప్పుడు ప్రజెంట్ అయితే డాక్టర్ గారు ఉన్నారు, మంచిగా చూసుకున్నారు.
కానీ స్పెషలిస్టులు లేరు. అది ఇక్కడైతే వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ నా యొక్క థ్యాంక్స్. భారతదేశంలో ఉన్నటువంటి ఈ శ్రీశైలానికి స్థానం ఏంటంటే నాభి స్థానం అంటారు. ఈ నాభి స్థానంలో పుట్టి ఈ భారతదేశంలో శ్రీశైలంలో పుట్టి పెరిగినటువంటి మనము చాలా అదృష్టవంతులం. అయితే అటువంటి అదృష్టవంతులకు వైద్యం అందటం లేదు, వైద్యానికి దూరంగా జీవిస్తున్నారనేది నిజం కూడక. అయితే అటువంటి ప్రజలకు వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్లందరికీ కూడా వాళ్ళు పూర్వజనంలో చేసుకున్న సుకృత ఫలమే. ఎందుకంటే ఇక్కడ వైద్యం ప్రజలకు చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. ఎందుకంటున్నానంటే 1,00,000 మందికి కాశీలో భోజనం పెడితే ఎంత పుణ్యం వస్తుందో శ్రీశైలంలో ఒక్కరికి అన్నం పెడితే అంత పుణ్యం వస్తుందని చెప్పేసి మన స్థలపురాణంలో ఉంది. అలాగే అన్నం పెడితే అంత పుణ్యం వస్తే పానం నిలబెట్టినటువంటి డాక్టర్లకు ఇంకెంత పుణ్యం వస్తుంది అంటున్నా.